నమస్తే. గతేడాది ఆగస్టులో ఆకాశానికి చేరింది ధర. ఇదెక్కడి మోత? దిగి వస్తుందా రాదా అనుకుంటే బంగారం ధరలు ఇప్పుడు నేల మీదకు దిగుతున్నాయి. భారీగా పతనమవుతున్నాయి. 6.5 నెలల కనిష్టానికి చేరుకున్నాయి ధరలు. ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొంటే బెటరా? ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలా? అసలు గోల్డ్ డౌన్ ట్రెండ్కు కారణమేంటి? స్టాక్ మార్కెట్ దెబ్బకు బులియన్ బేర్మంటోందా? బంగారం నుంచి దుకాణాన్ని బిట్ కాయిన్కు మారుస్తున్నారు పెట్టుబడిదారులు. మరి ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? బంగారం ధరలు మరింత పడిపోతాయా? ఇది జస్ట్ ఇప్పటికే పరిమితమా? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? ఇవాల్టి వైడ్ యాంగిల్లో చూద్దాం. కొండెక్కిన బంగారం ధరలు నేలకు దిగి వస్తున్నాయి. 10 గ్రాముల పసిడి 6.5 నెలల్లో దాదాపు 10,000 తగ్గింది. మరి ఈ డౌన్ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుందా? ధరలు తగ్గుతాయి కదా, ఇప్పుడు బంగారం కొంటే లాభమా నష్టమా? భారీగా పతనమవుతున్న బంగారం ధరలు. ఆల్ టైమ్ హై నుంచి దాదాపు 10,000 ఢమాల్. ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు? ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? ఏం చేస్తే లాభం? భారతీయులకు బంగారం అంటే ఓ ఆభరణం మాత్రమే కాదు, అంతకు మించి పసిడితో విడదీయని బంధం ఉంటుంది మనోళ్లకి. శుభకార్యం చిన్నదైనా పెద్దదైనా ఎంతో కొంత గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. నచ్చిన వాళ్లను బంగారం అని పిలుచుకుంటారు. అంటే పసిడి మన జీవితాల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చు. బంగారం ఉంటే భవిష్యత్తుకు భద్రత, ధీమా ఉంటుందని భావించేవాళ్లు ఎందరో. అందుకే దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా గోల్డ్ ధరలు కనిపిస్తుంటాయి మన దగ్గర. శుభకార్యాల సీజన్లో ఒకలా, మామూలు సమయంలో మరోలా ఇలా ధరల్లో హెచ్చుతగ్గులు చూస్తుంటాం. అయితే ఇప్పుడు పసిడి కొండెక్కి కూర్చుంటోంది. ఎప్పుడూ వినని చూడని ధరలతో భగ్గుమంటోంది. కరోనా టైంలో మరీ కంగారు పెట్టేసింది బంగారం. అసలు ధరలు దిగివస్తాయా, కొనగలుగుతామా అన్న అనుమానాలు కూడా జనాల్లో వినిపించాయి. అందని ద్రాక్షనేమో పసిడి అని ఉసూరుమన్న వాళ్లు కూడా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి వరకు బంగారం ధరలు తగ్గుతూనే కనిపించాయి. అయితే మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్వెస్టర్లలో భయమో మరేదో కారణమో కానీ బంగారం ధరలు ఆకాశానికి చేరిపోయాయి. కరోనా పరిణామాలు బంగారాన్ని మరింత ప్రియంగా మార్చాయి. చరిత్రలో ఎప్పుడూ చూడని ధరలను నమోదు చేసింది బంగారం. ఆగస్టులో గోల్డ్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఆ తర్వాత 10ల్లో తగ్గి 100ల్లో పెరిగిందే తప్ప బంగారం ధరల విషయంలో అమ్మయ్య అనుకునే పరిస్థితి మాత్రం కనిపించలేదు ఎప్పుడు. ఇప్పట్లో తగ్గవులే పసిడి ధరలు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పతనం ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాలతో ఇండియాలోనూ గోల్డ్ రేట్లు దిగివస్తున్నాయి. ఉన్న కాసిని డబ్బులు లాక్డౌన్లో అయిపోయాయి. మిగిలిన కొన్నింటితోనైనా బంగారం కొందామనుకుంటే ఆకాశానికి చేరి కూర్చున్నాయి ధరలు. అయితే ఇప్పుడు నెమ్మదిగా దిగి వస్తూ ఉండడంతో మళ్లీ జనాల్లో ఆశలు మొదలయ్యాయి. గతేడాది ఆగస్టులో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 56,200కు చేరి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. అయితే ఈ 6.5 నెలల కాలంలో దాదాపు 10,000కు పైగా ధరలు పడిపోయాయి. అయితే ఇప్పుడు జనాల్లో మళ్లీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. తగ్గాయి కదా, బంగారం కొనుగోలు చెయ్యాలా వద్దా అని. తొందరపడి కొంటే ధరలు ఇంకా తగ్గుతాయా? ఆలస్యం చేసి కొనకుండా ఉంటే మళ్లీ పెరుగుతాయా అన్న సందిగ్ధంలో జనాలున్నారు. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ బంగారం ఫ్యూచర్స్ ధర 0.27% పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 46,000కు తగ్గింది. దాదాపు 8 నెలల కనిష్ట స్థాయికి బంగారం రేట్లు చేరాయి. పసిడి ధరలు తగ్గుతుంటే వెండి రేట్లు మాత్రం పైకి కదులుతున్నాయి. 0.7% పెరిగి కిలో వెండి ధర 70,000 పైనే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల గోల్డ్ ధరలు దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి రేట్లు పడిపోయాయి. 2 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. బలమైన అమెరికా డాలర్ కారణంగా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్లో 0.2% తగ్గుదలతో ఔన్స్ బంగారం $1,791కు క్షీణించింది. బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే రోజు భారీగా పడిపోవడం జరగకున్నా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మరిప్పుడు కొనాలా వద్దా అని జనాలు గందరగోళంలో పడ్డారు. నిజానికి బంగారం ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు జ్యువెలరీ వ్యాపారులు ఆఫర్లు ప్రకటించేవారు. ఇప్పుడు ధరలు 6.5 నెలలుగా పడిపోతూ ఉండడంతో ఆఫర్లు ఇవ్వకపోయినా కొంటార్లే అని సైలెంట్ అయిపోయారు. అయితే నగలు కొనాలనుకునే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయేమో అని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిణామాలు, అంచనాలను లెక్కేసుకుంటే మే నుంచి గోల్డ్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బంగారం కొనాలనుకునే వాళ్ళు కొంతకాలం ఎదురు చూడడం మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే రోజువారీ ధరలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకపోయినా మామూలుగా పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మరో 2-3 నెలల వరకు ముహూర్తాలు కూడా లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు చేయాలనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయడమే బెటర్ అంటున్నారు. ఇంటర్నేషనల్ గా చోటు చేసుకుంటున్న పరిణామాలు, దీనికి తోడు వేగం పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ పసిడి ధరలను నిర్ణయించే అవకాశం ఉందని ఎదురు చూస్తే తప్పే లేదన్నది వారి సూచన. మధ్యతరగతికి అందదేమో అన్నంత బిల్డప్ ఇచ్చిన బంగారం ఇప్పుడు సడన్ గా సామాన్యుడి వైపు దిగి వస్తోంది. అయితే ఈ పతనం ఎంతవరకు సాగుతుంది అన్నదే ఇప్పుడు అసలు ట్విస్ట్. మరింత పడుతుందేమో అన్న ఆశ జనానిది. కాస్త నిలబడి మళ్లీ పెరిగితే బాగుంటుందన్న ఆశ ఇన్వెస్టర్ది. మరి ట్రెండ్ ఏం చెప్తోంది? నిపుణుల మాట ఏంటి? లాక్డౌన్ పరిణామాల తర్వాత భగ్గుమన్న బంగారం మరిప్పుడు ఎందుకు దిగివస్తున్నాయి? ధరలు మరింత తగ్గుతాయని ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నిజానికి బంగారం మీద పెట్టుబడి ఎప్పుడూ సేఫే. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవడాలు, ఆర్థిక వ్యవస్థలు చతికిల పడటాలు జరుగుతాయేమో కానీ బంగారం విషయంలో అలా కాదు. జరగలేదు, ఇకపై జరగదు అని ధీమా వ్యక్తం చేసేవాళ్లు కూడా ఉన్నారు. బ్రెగ్జిట్ వ్యవహారం, ట్రంప్ ప్రెసిడెన్సీ, మొన్నటి డిమానిటైజేషన్, ఇప్పుడు లాక్డౌన్, ఊహించని పరిణామం జరిగిన ప్రతిసారి ప్రతి స్టాక్ నష్టాలను చవిచూసింది. ఒక్క బంగారం తప్ప. పైగా ఇలాంటి సమయంలో పసిడి ధరలు పెరుగుతూ ఉంటాయి. రకరకాల కారణాల వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపుకు వస్తారు. ఒకవేళ డిమాండ్ తగ్గి విలువ పడిపోయినా అది కొద్ది రోజులు, కొద్ది మొత్తంలో మాత్రమే. అందుకే బంగారం మీద పెట్టుబడి మినిమం గ్యారెంటీ అంటుంటారు. ఇవాల్టి కరెన్సీలో కొనుగోలు చేసి రేపటి కరెన్సీ విలువతో బంగారాన్ని అమ్ముకోవచ్చు. అందుకే డాలర్ అయినా ఏదైనా విలువ తగ్గినంత మాత్రాన బంగారం నష్టం ఉండదు. ఇక ఇలాగే గోల్డ్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్జాతీయంగా విలువైన వస్తువిది. బంగారం మీద పెట్టుబడులంటే రిస్క్ లెస్. సంక్షోభ సమయంలో ప్రజలు బంగారంపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. తెలియని భయం కారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న లాక్డౌన్ సమయంలోనూ ఇదే జరిగింది. ప్రపంచానికి తాళాలు పడిన సమయంలో ఎక్కడికక్కడ స్తంభించింది అంతా. పని లేక, పనుల్లేక నరకం చూశారు జనాలు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. స్టాక్ మార్కెట్ చిన్నాభిన్నంగా కనిపించింది. అన్ని రకాల స్టాక్స్ నష్టాల్లో కనిపించగా పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీశారు. సేఫెస్ట్ జోన్గా భావించి ఇన్వెస్ట్ చేశారు. నిజానికి గతేడాది ఫిబ్రవరి సమయంలో 10 గ్రాముల బంగారం ధర 39,000 దగ్గర ట్రేడ్ అయింది. మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. 6 నెలల్లో ఆల్ టైమ్ హై క్రియేట్ చేశాయి. కరోనాతో పెట్టుబడిదారులందరూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించడంతో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ హై 56,000 దాటింది. ఆ మధ్య కిలో వెండి కూడా ఆ మధ్య 80,000 దరిదాపుల్లోకి వెళ్ళింది. అయితే ఆ తర్వాత కరోనా నెమ్మదిగా అదుపులోకి రావడం, ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో ఒక్కసారిగా ధరలు పడిపోవడం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కొంత తగ్గుతుంది. ఓవరాల్గా ఏంటంటే కోవిడ్ కాలంలో అనిశ్చితి భారీగా పెరిగింది. చాలా కంపెనీల ఆర్థిక పరిస్థితి దిగజారినటువంటి వాస్తవం ఆ రోజు ఉంది. తర్వాత కాలంలో అంచనాలు ఏమేమి వచ్చినాయి అంటే బహుశా కోవిడ్ అనంతర కాలంలో కూడా తొందరగా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు, కంపెనీలు కూడా తొందరగా కోలుకోవనే అంచనా వచ్చింది. కానీ ఈరోజు చూస్తే అమెరికాలో వెలువడుతున్న క్వార్టర్ రిజల్ట్స్, కొత్త
డిసెంబర్ క్వార్టర్ అనుకుంటా రిజల్ట్స్ చెప్తున్నది ఏంటంటే అమెరికా కంపెనీలు చాలా మేరకు 70% మేరకు అవి ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి అనేది కనపడుతుంది. కొద్ది శాతం కంపెనీలు మాత్రమే ఊహించిన ఫలితాలను ఇవ్వటంలా. అలాగే ఏంటంటే డాలరుతో కూడా బంగారానికి లింక్ ఉంటుంది. డాలరు బాగా ఉంటే కనుక బంగారం అనేది బాగా తక్కువగా ఉంటుంది. డాలరు ఓవరాల్గా బలహీనంగా ఉన్నప్పటికీ ఇతరత్ర అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఏంటంటే గ్లోబల్ ఎకానమీ కోలుకుంటున్నటువంటి వాతావరణం, కంపెనీల క్వార్టర్స్ రిజల్ట్స్ అనేవి బాగుండటం, అమెరికా కంపెనీలు ఇతరత్ర. మూడోది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈరోజు వ్యాక్సిన్ ప్రపంచం అంతా చాలామందికి ఇస్తున్నారు. నెమ్మదిగా అమెరికా లాంటి దేశాల్లో భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో తొందరగానే అన్ని కార్యక్రమాలు సజావుగా నార్మల్గా బిగిన్ అవుతాయి అనే నమ్మకం ఒకటి. ఈ నమ్మకాలన్నిటి వల్ల బంగారం ఈరోజు తగ్గిపోతుంది. దాని పట్ల ఆకర్షణ తగ్గుతుంది. మిగతా మదుపు మార్గాలు పెరుగుతాయని, షేర్ మార్కెట్లు కూడా పెరుగుతాయని. కానీ ఈ పరిస్థితి శాశ్వతంగా ఉంటుందా అంటే బంగారం ఇలాగే తగ్గుతూ ఉంటుందనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా ఉండదనేది మాత్రం నిజం. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత గోల్డ్ ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. 2020 ఆగస్టులో నమోదైన రికార్డ్ లెవెల్స్ నుంచి 13% పైగా మేర ధరలు తగ్గాయి. ఇక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర స్టాక్స్ కు మూవ్ అవుతున్నారు. దీనికి తోడు డాలర్ బలపడ్డం కూడా గోల్డ్ వాల్యూ మరింత తగ్గేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిల నుంచి డాలర్ ఇండెక్స్ కోలుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే బులియన్ మరింత ఖరీదైనది. బంగారం వినియోగిస్తున్న టాప్ 17 దేశాల్లో ధరలు యావరేజ్గా 22% పెరిగాయి. అయితే 2021-22లోనూ ధరలు 20 నుంచి 25% పెరుగుతాయని, షార్ట్ టర్మ్లో మాత్రం గోల్డ్ ధరలు నేలచూపులు చూస్తాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే 10 గ్రాముల బంగారం 44,000కు చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు. (2019తో పోలిస్తే 2020లో పుత్తడి బాగానే కలిసొచ్చింది. ఏడాది ప్రారంభంలో 39,000 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ ధర ఆగస్టులో 56,000 దాటింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు, డాలర్తో రూపాయి మారకం రేటు క్షీణించటం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. అయితే పెట్టుబడి లాభాల కోసం 2021లో ఇన్వెస్టర్లు మరింత దూకుడుగా పసిరి కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా. కరోనా పరిణామాల తర్వాత భారత్, చైనాల్లో గోల్డ్ కొనుగోళ్లు తగ్గాయి. 2021లో మళ్లీ బాగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి కారణాల వల్ల లాంగ్ రన్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా బంగారం విషయంలో 2 రకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పెట్టుబడిగా, 2 ఆభరణంగా. పెట్టుబడులు పెరిగినా, ఆభరణాలకు డిమాండ్ వచ్చినా పసిడి ధరలకు రెక్కలొస్తుంటాయి. లాక్డౌన్ సమయంలో జరిగింది, పెళ్లిళ్ల సీజన్లో జరిగేది ఇదే. అయితే మార్కెట్ స్థితిగతులను అంచనా వేయడం దాదాపు కష్టం. ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. అయితే పెట్టుబడిగా బంగారం ఎప్పుడూ సేఫెస్ట్ జోన్. అయితే అంతర్జాతీయంగా ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం కొద్ది రోజులు ధరల్లో తగ్గుముఖం కనిపించినా లాంగ్ రన్లో పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బంగారాన్ని బిట్ కాయిన్ మింగేసే రోజులు రాబోతున్నాయా? డిమాండ్ విషయంలో సిల్వర్ స్థాయికి గోల్డ్, బంగారం లెవెల్కు బిట్ కాయిన్ రాబోతున్నాయా? అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తున్న బిట్ కాయిన్ దెబ్బకు గోల్డ్ వణికిపోతుంది. మరి ఈ ప్రభావం ఫ్యూచర్లో ఎలా ఉండే అవకాశం ఉంది? బంగారం ధరలపై బిట్ కాయిన్ ప్రభావం. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఎఫెక్ట్ తో బంగారం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పెట్టుబడిదారులకు సంబంధించి బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయంగా మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తోంది. ఏకంగా దాని విలువ రికార్డు స్థాయిలో $50,000 దాటింది. మన కరెన్సీలో 37 లక్షలకు పైమాటే. 2018లో కుప్పకూలిన ఇదే బిట్ కాయిన్ 2020లో మాత్రం ఏకంగా 800% పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా బడా పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు బంగారాన్ని వదిలి మెల్లగా బిట్ కాయిన్ వైపు అడుగులు వేస్తున్నారంటే దీని హవా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏదైనా సంక్షోభం వస్తే చాలు ఇన్వెస్టర్ల చూపు ముందుగా పడేది బంగారం పైనే. కానీ ఇప్పుడు ఆ బంగారం కూడా బిట్ కాయిన్ దెబ్బకు వణికిపోతోంది. గతేడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేసింది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఈ దెబ్బతో పసిడి మరింత మెరిసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఇన్వెస్టర్లను ఆదుకోవడం బంగారానికి అలవాటు. 2020లోనూ అదే జరిగింది. ఏకంగా 56,000 మార్కు కూడా తాకింది బంగారం. అయితే అదే సమయంలో బిట్ కాయిన్ సృష్టిస్తున్న ప్రకంపనలను మాత్రం చాలా మంది గుర్తించలేకపోయారు. కోవిడ్ మహమ్మారి బంగారం కంటే ఎక్కువగా బిట్ కాయిన్ కే కలిసొచ్చింది.
కరోనా కాలంలో సాంప్రదాయ పెట్టుబడులు ఆస్తులకు పెద్ద దెబ్బే పడింది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లకు బిట్ కాయిన్ కనిపించింది. ఇదే ఈ క్రిప్టో కరెన్సీ మళ్లీ దూసుకుపోవడానికి కారణమైంది. ఇప్పటి వరకు బిట్ కాయిన్ ఉనికిని గుర్తించిన వాళ్లు, దీనిపై చెడు అభిప్రాయం ఉన్న వాళ్లు కూడా ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపారు. పెద్ద పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడంతో బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన ఈక్విటీలు, గోల్డ్, నగదుకు ఈ డిజిటల్ కరెన్సీ ప్రత్యామ్నాయంగా మారిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం $51,000 దాటిన బిట్ కాయిన్ విలువ అస్థిరత లేకుంటే, అన్ని అనుకున్నట్లే జరిగితే భారీగా పెరిగే అవకాశాలున్నాయి. $1,00,000 కూడా దాటొచ్చేమో. కరోనా కాలంలో చాలా మంది బంగారం, బిట్ కాయిన్ లాంటి సురక్షిత పెట్టుబడి మార్గాలను ఎంచుకున్నారు. చివరికి ఈ ఇద్దరూ లాభపడినా బంగారం కంటే బిట్ కాయిన్ ను నమ్ముకున్న వాళ్లు ఊహించని స్థాయిలో లాభాలు పొందారు. బిట్ కాయిన్ పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండటం కూడా దాని విలువ పెరగడానికి మరో కారణంగా మారింది. ఆర్థిక నిపుణులు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు క్రిప్టో కరెన్సీలను నిరుత్సాహపరుస్తున్నా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం భవిష్యత్తు మొత్తం క్రిప్టో కరెన్సీలదే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లు బంగారంతో పాటు బిట్ కాయిన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గోల్డ్ డిజిటల్ రూపంలో ఉన్న కాయిన్స్, బార్స్ ఎలాగున్నా ఒకే విలువ వస్తుంది. అయితే గోల్డ్ నిల్వలు లిమిటెడ్ గా ఉంటాయి. పెద్ద సంఖ్యలో డబ్బును బంగారం రూపంలో నిల్వ చేయాలంటే ప్రస్తుతం ఉన్న నిల్వలు సరిపోవు. అంతేకాదు, వివిధ సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను నియంత్రిస్తూ ఉంటాయి. అయితే బిట్ కాయిన్ పెట్టుబడి సురక్షితమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తయారు చేసే ఈ క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేయడం అంత సులభం కాదని చెప్తున్నారు. ఇన్వెస్టర్ల చూపు బిట్ కాయిన్ వైపు మరలుతున్నా, ఇప్పటికీ ఇది మరోసారి పేలిపోయే పొడగేనా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2017లోనూ ఇలాగే ఎవరి ఊహకు అందని స్థాయిలో దూసుకుపోయిన బిట్ కాయిన్ ఆ తర్వాత ఏడాది ఒకేసారి 65% పతనం కావడం ఇన్వెస్టర్లలో ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బంగారాన్ని బిట్ కాయిన్ మింగేస్తుందా, బుడగలా పేలిపోతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. అయితే బిట్ కాయిన్ ఎలా ఉన్నా డిజిటల్ కరెన్సీ విషయంలో అన్ని దేశాల్లోనూ కదలిక మొదలైంది. ఇతర దేశాల కన్నా కూడా చైనా ఓ అడుగు ముందుకు వేసింది. ఆ దేశ కరెన్సీ యువాన్ ను డిజిటల్ రూపంలో తెచ్చేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వలను ఎడాపెడా కొనుగోలు చేసి యువాన్ విలువ పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా డిజిటల్ యువాన్ ప్రస్తుత క్రిప్టో కరెన్సీలకు భిన్నమైనది. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ సంగతి ఎలా ఉన్నా బంగారం ఎప్పటికీ ప్రతి ఇంటి బంగారమే. భారీ లాభాలు తీసుకురాకపోవచ్చు, నష్టాలను మాత్రం తీసుకొచ్చే అవకాశమే లేదన్నది నిపుణుల అంచనా. ఇవాళ ధరలు తగ్గొచ్చు, వ్యవస్థ అంతా సెట్ అయ్యాక మళ్లీ రేట్లు పరుగులు పెడతాయని అంటున్నారు. బిట్ కాయిన్లు ఇవాళ రైజ్ అవ్వచ్చు, బంగారం మాత్రం ఎవర్ గ్రీన్ అంటున్నారు. అలాగే కొనుగోలు చేయాలనుకున్న వాళ్లు ఎప్పటికప్పుడు ధరలపై ఓ కన్నేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.